హైదరాబాద్లోని అత్తాపూర్ సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. రాత్రి గుడి తాళాలు పగలగొట్టి అరకిలో వెండి, బాబా వెండి పాదాలు, హారతి పళ్లెం, 10,000 నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అక్కడి వేలిముద్రలు, సీసీ కెమెరా విజువల్స్ ను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా పలుసార్లు దొంగతనం జరగడంతో ఆలయానికి భద్రత కొరవడిందని ఆలయ నిర్వాహకులు వాపోతున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఓం సాయిరామ్. నిన్న రాత్రి సుమారు 2:40 టైంలో ఒక వ్యక్తి వచ్చేసి వెనకాల డోర్ ఉంది ఒకటి, బాబా వెనకాల బ్యాక్ సైడ్లో ఆ డోర్ బ్రేక్ చేసేసి లోపలికి వచ్చేసి ఇక్కడ గల్ల ఉంటుంది మా టేబుల్ పైన, ఆ గల్లని డ్యామేజ్ చేసి ఉన్న డబ్బులు తీసుకెళ్లాడు. అలాగే మరి చెటగోపురం మరియు ఒక పాదం, ఎండి ప్లేటు, చిన్న చిన్న వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత పొద్దున్న మార్నింగ్ 5 o'clock మా పంతులు గారు వచ్చేసి ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ డ్యామేజ్ అయ్యింది ఇట్లా అని చెప్తే, నేను అప్పుడే ఎక్కడైనా అందుబాటులో ఉంటే అప్పుడు వచ్చి పైకి వచ్చి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పేసి వచ్చేసిన. దాని తర్వాత ఎస్ఐ వచ్చిండు, మరియు క్యూ టీమ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. పోయి కంప్లైంట్ ఇస్తా. గతంలో కూడా ఇప్పటికీ 3 times జరిగింది ఇక్కడ దొంగతనము. కిందలా ఒకసారి